వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ అక్కడ చివరికి ప్రాంతీయ పార్టీల తోకలుగానే మిగలక తప్పని పరిస్థితి. తాజాగా చూసుకున్నప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చినాయి, 3.37% ఓట్లు డిఎంకే కూటమిలో ఉండటం వల్ల. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏఐఏడిఎంకే కూటమిలో ఉంది, 2.97% ఓట్లు, ఒక్క సీటే వచ్చింది. ఇంతకుముందు దాదాపు 15% దాకా వెళ్ళింది బీజేపీ. అది కాస్త ఇది సింగిల్గా పోటీ చేసినప్పుడు, ఇప్పుడు అది తగ్గించుకోవడం అయ్యింది, ఒక్క సీటుకి పరిమితమైంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్గా వెళ్ళలేదనుకోండి, చాలా రోజుల నుంచి వాళ్ళతో కలిసి సాగుతోంది, 5 సీట్లు. జాతీయ పార్టీలుగా అక్కడ వీళ్ళ ప్లానింగ్స్ ఫెయిల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాతన డిఎంకే ఏఐఏడిఎంకేలు బలహీనపడతాయా అంటే మరింత స్ట్రాంగ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళతో కలవట్లేదు విజయ్. ఇప్పుడు ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకుంటే డిఎంకే బలపడుతుంది, డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఏఐఏడిఎంకే బలపడుతుంది. అలా కాకుండా ఇద్దరితో పొత్తు పెట్టుకోకుండా ఇండివిజువల్గా నడిచేటప్పుడు ఈ రెండు స్ట్రాంగ్ ఒకరికొకరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. విజయ్ తనిచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యం. లైక్ తెలంగాణ ముఖ్యమంత్రిలాగా మీడియాతో డ్రామా ఆడాలి. అక్కడ మీడియా అంతా కూడా విజయ్కి వ్యతిరేకంగా ఉంది, అటు డిఎంకే మీడియా, ఏఐఏడిఎంకే మీడియా, ఇండివిజువల్ మీడియా ఏం లేదు అక్కడ. కాబట్టి ఇప్పుడు అక్కడ సీన్ డిఫరెంట్ అన్నమాట.